చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, ఈ మధ్యలో కొన్ని క్రైమ్స్ చూస్తున్నాను. చాలా క్రైమ్స్ అంటే చాలా ఈ మన అన్ని సామాజిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ హ్యావ్ బికమ్ ఆల్ మానిటరీ రిలేషన్స్. మనము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనం డబ్బులు సంపాదించాలి. డబ్బులతోని మనం మాట్లాడలేము, మనము మనుషులతో మాట్లాడతాను. చాలామంది ఈరోజు ట్రస్ట్ లేకుండా, విశ్వాసం లేకుండా చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్లో ఒకరు చంపుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చంపుకుంటున్నారు. అది మంచిది కాదు. మీరు ఏమాదిరి ఉంటే ముందునే చేసుకోవాలి, కానీ తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత లేదంటే ట్రస్ట్ లేకుండా ఒకరు చంపుకోవడం మంచిది కాదు. ఎందుకంటే రిలేషన్ అనేది ముఖ్యము. వేలాది సంవత్సరం నుంచి ఈ భారత సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ సమాజం వల్లనే, రిలేషన్స్ వల్లనే మనం బతుకుతున్నాను. రేపు మనం ఒకరు కలిసి బతకాలి, కానీ ఈ డబ్బులతో కాదు. అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, చాలా చీటింగ్ కేసెస్ కావచ్చు, మర్డర్ కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతుంది. మీరేమాదరు మీకు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత చంపుకోవడము, లేదంటే వాళ్ళని కాల్చడము, లేదంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడము, ఇదంతా మంచిది కాదు. సో మ్యారేజ్ని విల్లింగ్నెస్తోనే చేయాలి. మీరు ఉండడం కూడా విల్లింగ్నెస్తోనే ఉండాలి, కానీ ఎక్కడ అవిశ్వాసం వస్తే బయట రావడం మంచి. సో ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మీరు ఒక్క మంచి సంబంధాన్ని పెట్టుకొని మనుషులతో మాట్లాడడానికి మీరందరూ కూడా మళ్ళీ మనము మన పాత సిస్టమ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఒక సామాజిక బాంధవ్యను పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓన్లీ మీరు ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు. సో మానవ సంబంధాలకి సపరేట్ ఒక ప్రత్యేకత ఉంది. సో మీరందరూ కూడా మీరు పాటించాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ మీరు గత దశాబ్దాల నుంచి హైదరాబాద్ సిటీకు బాగా సహకరిస్తున్నారు, బాగా ప్రోత్సహిస్తున్నారు. సో వచ్చే సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. మీరందరూ కూడా ఎంత సపోర్ట్ చేస్తే అంత మనకు మెరుగైన పోలీసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క భద్రత కోసం, మీ యొక్క సురక్షిత కోసము ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తుంది. మీకేమాదిరి ఇబ్బంది ఉంటే ప్లీజ్ డయల్ 100 మీకోసం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ సిటీ పోలీస్. అట్లానే ఈ ఒక సూసైడ్ ఒక ప్రవృత్తి కూడా చాలా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ కావచ్చు, ఈ ఒక ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ వల్ల కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఇంకోటి కారణం. ఇంకోటి కూడా మర్డర్స్ కూడా దారి తీస్తున్నాం. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ నుంచి కానీ ఈ డబ్బులు కూడా మీరు డిసిప్లిన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాం. మీరందరూ కూడా చాలామంది ఏదో మనం కష్టపడుకుంటేనే డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. అది మంచిది కాదు. అట్లానే మనము ఆత్మహత్యలో పరిష్కారం కాదు, ఉండి మనం నిరూపించుకోవాలి, కానీ మనం చచ్చిపోతే ఏం వచ్చేది కాదు. ఫ్యామిలీకి మాత్రమే బాధ మిగిలిస్తాను. మనము ముఖ్యంగా మన పిల్లలు ఉంటే మన స్పౌజెస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చాలా బాధ ఉంటుంది. సో అందుకు మీరందరూ కూడా ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క బాంధవ్యాల్ని ఇంకా గట్టి చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లానే ఈ చీటింగ్ కేసెస్ కూడా మా చాలా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా మన ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎంత మనం చెప్పిన స్టిల్ MLM కంపెనీస్ బాగా చేస్తున్నారు. దానివల్ల కూడా చాలామంది చచ్చిపోతున్నారు. మానవ సంబంధం కూడా చాలా క్షీణిస్తున్నావు. సో ఎందుకంటే అక్కడ చీట్ చేసే వాళ్ళు చూశాను. ఈ IT కారిడార్లో ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాం. ఈ మధ్యలో మనం చాలా కేసెస్ కట్టడం జరిగింది. ఏమంటే తోటి ఎంప్లాయీస్ని ఏదో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు ఏదో ఆశ చూపించి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క ఊపులో లాగుతున్నారు. దానివల్ల కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు. కొంతమంది బ్యాంక్ లోన్స్ చూసుకొని, ఈ మధ్యలో ఒక పాప వచ్చింది, ఆమె చెప్తుంది ఆల్మోస్ట్ వాళ్ళ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి లోన్ తీసుకొని ఈ ఒక స్కీమ్లో కట్టించారని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు చేస్తున్నారో వాళ్ళు దీని నుంచి దూరం ఉండాలి, లేదంటే చట్టం తన పని చేయాల్సి వస్తుంది.